జోహార్ వేయండి పూలు జోహార్ జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. ఈరోజు పూజ్యులు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి ఘనమైన నివాళిని అర్పించడం జరుగుతుంది మీ సమక్షంలో. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయవాడ నగర మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, పార్టీ పెద్దలందరూ కూడా సహకరించడం, దీనిలో పాల్గొనటం ఎంతో సంతోషకరం. ఎందుకు వారు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని, ఒకే మాట మీద ఒకే జాతిగా ఉండాలని పోరాటం చేసిన యోధుడు. అలాంటి యోధులు పుట్టిన ఈ సంఘంలో, ఈ గడ్డ మీద మనందరం జన్మించడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జరగదు. అలాంటి వారిని స్మరించుకోవటం, వారికి నివాళి అర్పించుకోవటం, మరోమారు వారు చూపించిన సిద్ధాంత బలాలను అణువణువున పుణికిపుచ్చుకోవటం, ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలకు, ప్రాంతాలకు, కులాలకు సముచితమైన సమానమైన గౌరవం, న్యాయం, సంస్కారం జరిపించడం ఈ పార్టీ యొక్క ఆనవాయితీగా మారిపోయింది. అనేక మంది వారి యొక్క సేవలను మర్చిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కులాల కుంపట్లు రగిలిచ్చాడు, ప్రాంతాల కుంపట్లు రగిలిచ్చాడు, అసమానతలు తీసుకొచ్చాడు. అందుకే తెలంగాణ ఏర్పాటు జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు యొక్క ఈ కుయుక్తి పరిపాలనలో ఆనాటి మహానుభావులు తీసుకొచ్చిన ఈ సంపదను, అనగా మన సంస్కృతిని, సాంప్రదాయ పరంపరలను అణగదొక్కుతూ ఇంకా కులాల పేర్లతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజనని రగిలిస్తూ మన మధ్యలో వైషమ్యాలను రగిలించటమే రాజకీయమైన నేర్పించేవాడు చంద్రబాబు నాయుడు అయితే, పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆదర్శాలను అందరూ సమానంగా ఉండాలి, అందరికి ఇల్లు ఉండాలి, అందరికీ విద్య ఉండాలి, అందరికి వైద్యం ఉండాలి అని ఈ రోజున ప్రభుత్వ కళాశాలను 17ని స్థాపించి అందరికీ విద్యను అందించే కార్యక్రమంలో విజయవంతంగా వారి యొక్క పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం ఈ రోజున గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫీస్లో అందరం కూడా ముక్త కంఠంతో వారి సిద్ధాంత బలాలను పొణిగిపుచ్చుకొని, వారి యొక్క సేవా తాత్పర్యాలను పొణిగిపుచ్చుకొని వారు చూపించిన బాటలో కొనసాగుతామని ప్రమాణం చేస్తూ గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం వచ్చిన అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడాలనుకుంటే, తెలుగు ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పని ఆ రోజు వారి ప్రాణాలు సైతం అర్పించి ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఆ రోజు ఏర్పడడానికి వారి ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చేవాళ్ళు, అనేక కార్యక్రమాలు చేశారు పొట్టి శ్రీరాములు గారు. వాటన్నిటిని కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో వాటన్నిటిని కూడా ప్రజలకు అందించే విధంగా వారి యొక్క పరిపాలన జరగడం
చాలా అభినందనీయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆయన దాదాపు ఈ రాష్ట్రంలో దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడని చెప్పుకుంటాడు. కానీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటే 2 కళ్ళ సిద్ధాంతం ద్వారా వారి యొక్క ఆశయాల్ని తూట్లు పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 ఉండేది. కానీ మన రాష్ట్రం విడిపోయినా కానీ తెలంగాణ జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళ యొక్క అవతరణ దినోత్సవం చేసుకుంటుంటే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఆ జూన్ 2ని ఏదో దిక్కుమాల దినంగా సాగించేవాడు తప్ప నవంబర్ 1ని ఆపేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు అవన్నీ కూడా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయించాలనగానే ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 అని చెప్పి జీవో ఇచ్చి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి నవంబర్ 1 కూడా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు నేనేదో అమరావతిలో స్థలం కేటాయించాను, దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని ప్రతి వీధిలో కూడా చందాలు అడిగే విధంగా ప్రతి వీధిలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి చందాలు వసూలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను గతంలో మొన్న కూడా చెప్పాను మీకు, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడానికేమో 11 కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే ఏ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా? అంత స్తోమత లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? స్థలం కూడా నామకాగ్గా ఏదో ఒక చీలిక మొక్కలాగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాన్ని తీసుకోవడం, ఆ విగ్రహం పెట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీటింగ్ పెట్టడం, డబ్బులు వసూలు చేయడం. అంటే పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజుకి రోడ్డు మీదకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. ఇప్పటికి కూడా నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాళ్ళలో చలనం రాలా. అటు వినుకొండ అని ఇటు మాచర్లు అని చెప్పని ప్రతి విలేజ్లో కూడా మీటింగ్లు పెట్టడం, మేము విగ్రహం పెడుతున్నాం డబ్బులు ఇవ్వండి, అడుక్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పని వారి పేరు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే బాధాకరం ఏమైనా ఉందా? ఆయన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టాల్సింది పోయి అలా కాకుండా కేవలం మీరే విగ్రహం పెట్టుకోండి అని చెప్పని రోడ్డు మీదకి జనాలు వదిలేసి ప్రతి చోట కూడా డబ్బులు పోతే మీకు ఇబ్బందులు ఉంటాయి, మిమ్మల్ని వ్యాపారాలు చేసుకునేవ్వు అని చెప్పిన విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నేనేదో వినుకొండ వెళ్తున్నాను, వినుకొండలో కూడా అదే మీటింగ్ అంట. వ్యాపారస్తులందరినీ పిలవడం, ముఖ్యంగా ఆర్య వయసుల్ని, అంటే పొట్టి శ్రీరాములు గారు ఆర్య వయసుల కోసం పోరాటం చేశారా? వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి విగ్రహం పెట్టాలా మీరు? ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు పెట్టే స్తోమత కూటమి ప్రభుత్వానికి లేదా? అసలు చంద్రబాబు నాయుడికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల కానీ పూలేసే అర్హత కూడా లేదని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. రోడ్డు మీద ఆయనదేదో సీడీ ప్లే చేసి శృతివనం ఎట్లా వస్తుంది, ఆవనం ఇస్తే ఎట్లా వస్తుందని మీరు 1,000 కోట్ల రూపాయలు పెట్టి రాజధాని అభివృద్ధి చేస్తా అని చెప్పారే, 100 కోట్ల రూపాయలు పెట్టి మీ ఎన్టీ రామారావు గారు బొమ్మ పెడతా అని చెప్పారే. మేము ఎన్టీ రామారావు గారి బొమ్మకి మేము వ్యతిరేకమేం కాదు, అది మీ ఇష్టం అది. కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కోసం ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? ఎందుకు చందాలు వసూలు చేస్తున్నారు? ఓన్లీ 6 వయసుల దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు? అంటే ఆయన 6 వయసులకి నాయకుడిని చేయదలుచుకున్నారు మీరు? 6 వయసులు మాత్రం పెట్టాలని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారా? మీకు బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు? మాట్లాడితే మాకు ఆయనంట గౌరవం, ఆయన ఊళ్ళో మేము అది డెవలప్ చేస్తామని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి పేరుతో జిల్లా పెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఏమి చేయలే, శూన్యం. ఇప్పుడు ఆయన్ని పెట్టి ఓటు బ్యాంక్గా వాడుకోవడం, ఆయన్ని పెట్టి డబ్బులు వసూలు చేయడమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాటలు చెప్పడం జరిగింది, తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఏది కూడా ఇలా పబ్లిక్ వసూలు చేయడం, అది కూడా వయసుల నుంచి వసూలు చేయడం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని కూడా తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వదంతి కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ జోహార్ జోహార్
జోహార్ జోహార్ జోహార్. కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను, కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. గౌరవనీయులు కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ గారు, సీనియర్ నాయకులు అప్పిరెడ్డి గారు ఇప్పుడే వచ్చారు. వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ పొట్టి శ్రీరాములు గురించి ఓ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకించి తెలుగు మాట్లాడే వారందరి హృదయాల్లో కూడా చెరగని స్థానం సంపాదించుకున్నటువంటి మహానుభావులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఈ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు అర్పించినటువంటి తీరు కానీ భూమి ఆకాశం ఉన్నంతకాలం తెలుగువారి గుండెల్లో ఆయన చిరంజీవిలా బతికే ఉంటాడన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఏ ఆశయాలు ఏ ఆలోచనలైతే ఆయన ముందుకు సాగారో వారిని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ, రానున్న కాలానికి తిరిగి అధికార పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతున్నటువంటి పరిస్థితుల్లో కానీ తప్పనిసరిగా ఆ మహానుభావుడు ఆలోచనల్ని ఆశయాల్ని పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అందరికీ థ్యాంక్ యూ.